1 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. అయితే మనం ఏం చేయాలట అంటే నిష్కాపట్యమైన మనసుతో, చాలా నిష్కలంకమైన మనసుతో, చాలా తేటగా, చాలా పరిశుద్ధముగా, నీతిగా, పులియని పిండి లేకుండా క్రొత్త ముద్ద అయిన ఆ ఒక పిండితోనట మనము పండుగ ఆచరించాలట. అంటే మన జీవితములో, మన యొక్క వ్యక్తిగత, మన హృదయములో, మన యొక్క ఆలోచనలలో, మన క్రియలలో, మనలో ఉన్న ఎంత చెత్త అంతా కూడా పులియని పిండి చాలా టేస్ట్గా ఉంటుంది కదా. పులిసిన పిండి చేస్తే ఆ రొట్టె ఎవరు కూడా తినరు. అంటే మన జీవితం ఎలా పండుగ ఆచరించాలి, దేవుని యొక్క బలలో ఎలా చేయి పెట్టాలంటే మనము పులియని పిండిని తీసుకొని వచ్చి పండుగ ఆచరించే వారిగా, చాలా నిష్కాపట్యముగా మనం ఉండాలి అని ప్రభు సన్నిధిలో పౌలు గారు తెలియజేస్తున్నారు. దాన్ని ఆచరించి మనము మన పండుగలో ఆచరించి మనం చేయి పెట్టినట్లయితే నీ జీవితము ఇక్కడే ఒక దూతలాగా మారిపోతారండి. దేవుని సన్నిధి అట్లా మీరు అనుభవిస్తూ ఉంటారు. దేవుని యొక్క మహిమను మీరు అనుభవిస్తూ ఉంటారు. దానికోసం మనం ఏం చేయాలంటే మన లోపల, మన బయట, మన నాలుకను మనం కడుక్కోవాలి. చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఏమంటున్నాడంటే మీరు నిష్కాపట్యముతో, మంచి నిర్మలమైన మనసుతో ఎవరిని సేవించాలట? దేవుణ్ణి మీరు సేవించాలి. మీ పితరులు నది అద్దరున ఇతర దేవతలను సేవించారు, అలా మీరు ఉండకూడదు అంటున్నాడు. అంటే లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక మనస్తత్వము మన జీవితంలో లోకానుసారమైన ఆలోచనలు, క్రియలు మన మనసులో, మన తలంపులో, మన యొక్క క్రియల్లో ఉండకున్నట్లుగా నిష్కాపట్యమైన మనసుతోనట దేవుణ్ణి మనము ఆరాధించాలి, ప్రేమించాలి, ఆయనను ఘనపరచాలి. ఇది మన జీవితంలో ఉండునట్లుగా మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు అనే పేరు మీకు కావాలా? ధన్యుడు కావాలంటే మన అమ్మ మన మంచిది అంటే సరిపోదు, మన నాన్న మన మంచిది అంటే సరిపోదు, మన భర్త మంచోడు అంటే సరిపోదు, మన భార్య మంచోడు, ఇట్లా మనము సాక్ష్యము చెప్పుకుంటే కాదు. సృష్టికర్త అట ఇతడు నిర్దోషి, ఈమె నిర్దోషి అనే అట సాక్ష్యము చెప్పుతే వాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని చేత నువ్వు నిర్దోషివి అని ఎంచబడినట్లుగా మనల్ని మనము ప్రతి విషయంలో కూడా సరిచేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనల్ని మనం దిద్దుకోవాలి కదా. ఎంతసేపు పక్కన ఉన్నవారిని, ఇంట్లో ఉన్నవారిని సరిచేయడము కాదండి, మనల్ని మనము సరి చేసుకోవడము చాలా గొప్పతనము, మనల్ని మనము దిద్దుకోవడం చాలా గొప్పతనం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా మారిపోయాడు. ఎందుకంటే ఆయన లోక వార్తలు వినలేదు, లోకములో ఉన్నది ఏది పట్టించుకోలేదు, లోకములో ఉన్న సమస్తమునకు ఆయన వేరుగా ఉండి దేవునితో ఆయన నిర్దోషి అనిపించుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా నిర్దోషి అని ఎంచబడితే నీవు ఆచరించే పండుగ నీకు నిత్య ఆనందము, సంతోషము, నీ సరిహద్దులను విశాలపరిచినట్లుగా చేస్తుంది. కనుక నీవు నిర్దోషి అని ఎంచబడినట్లుగా దేవుడు నీకు నిర్ణయించాలి. అప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలుగా మార్చబడతావు. ఇంకా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనాన్ని చూద్దాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, నతనయేలు
నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. అతని గురించి చెప్పాను. ఏమని చెప్తున్నాడు? నతానియేలు వస్తూ ఉంటేనట, నతానియేలు గురించి ఏమంటున్నాడు యేసు ప్రభు అంటే, నతానియేలులో ఏ కపటము లేదు అని చెప్తున్నాడట. ఆమె చెప్పండి, మన గురించి ఏమని చెప్పాలి? ఒక్క నతానియేలు గురించి ఎందుకు చెప్పాడు, మరి మిగతా వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదంటే, ఇంకా వారి జీవితంలో కపటము ఉన్నది. కానీ నతానియేలు జీవితంలోనట యేసు ప్రభుకు ఏ కపటము కనబడలేదట. దేవుని బిడ్డలారా, మనల్ని ప్రభు ఎలా కోరుకుంటున్నాడంటే, ఆ నతానియేలు వలె చూడాలనుకుంటున్నాడు. ఆ నతానియేలు జీవితంలో ఏ నిష్కాప్టము కనబడలేదట, ఏ ఒక్క దోషము కనబడలేదట. నతానియేలు గురించి అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలు వాడు, ఇతనిలో ఏ దోషము నాకు కానరాలేదు అన్నాడు. అంటే ఆయన అంటున్నాడు, ఇంకా కింది వచనాలు చూద్దామా. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని, నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయన అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? నతానియేలు వచ్చి, నన్ను గురించి నీకు ఎలా తెలుసు, నా పేరు ఎలా తెలుసు, నేను చాలా యథార్థముగా న్యాయముగా ఉన్నానని, నన్ను గురించి నిర్దోషమైన వ్యక్తిని ఎలా చెప్తున్నావు అంటే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఫిలిప్పు నీ దగ్గరికి రాకముందే, నీవు నా దగ్గరికి రాకముందే, ఆ అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చున్నప్పుడే, దేవుని బిడ్డ, దేవుని కళ్ళు ఇక్కడెక్కడ చూస్తున్నాయి. నువ్వే చెట్టు కింద ఉన్నా చూస్తాడు, నువ్వే ప్రజల మధ్యలో ఉన్నా చూస్తాడు, నువ్వే ఊరిలో ఉన్నా చూస్తాడు, నువ్వే వాడలో ఉన్నా చూస్తాడు, నువ్వే గల్లీలో ఉన్నా చూస్తాడు. ఎక్కడైనా కూడా ఆయన నిన్ను చూస్తాడు. నతానియేలు అంటున్నాడు, నేను ఎట్లా తెలుసయ్యా నీకు, నన్ను గురించి ఇట్లా మంచి సాక్ష్యం ఇస్తున్నావంటే, ఫిలిప్పు నీ దగ్గరికి వచ్చి మాట్లాడకముందే నిన్ను గురించి నాకు తెలుసు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అంటున్నాడు. ఈ పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, నేను శరీర విషయంలో మీకు చాలా దూరముగా ఉన్నాను, కానీ ఆత్మ విషయంలో ఎక్కడున్నాడట. మనిషికి, ఒక ప్రవక్తకు, ఆ పౌలు భక్తునికి సంఘం అంతా మాట్లాడుకునేది వినబడతా ఉన్నది కదా. అందుకనే నేను దేహ విషయంలో చాలా దూరముగా ఉన్నాను మీకు, కానీ ఆత్మ విషయంలో ఎక్కడున్నాడట? మీతో పాటే ఉన్నాడు, మీతో పాటే సంచరిస్తున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు సంచరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. అందుకని నేను నతానియేలుతో అంటాను, నతానియేలు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశానయ్యా, నిన్ను గురించి నాకు తెలుసు. టోటల్ నీ పుట్టక నీ అంతం నాకు తెలుసు, నువ్వు ఎక్కడ ఏం మాట్లాడుతావో నాకు తెలుసు, ఏ సమయానికి ఎట్లా మాట్లాడుతావో ఎట్లా చేస్తావో నాకు తెలుసు. కానీ నువ్వు నిర్దోషివి, నువ్వు చాలా కపటము లేని వ్యక్తిగా ఉన్నావని అతని గురించి సాక్ష్యం ఇచ్చి నీవు ధన్యుడవు అని చెప్తాను. ఈరోజు దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని ఎదుట ఇట్లాంటి సాక్ష్యము పొందిన వారమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, పౌలు కోరుకుంటున్నాడు, నేను కూడా కోరుకుంటున్నాను. చూద్దాం ఇంకా 2 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనము. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తున్నది అని పౌలు చెప్తున్నాడండి. సంఘంతో ఏమంటున్నాడంటే, లౌకిక ఆత్మను అనుసరించక అంటున్నాడు. అంటే లౌకిక ఆత్మ అంటే లోకంలో ఉండే ఆత్మ అండి. లోక వార్తలు చెప్పేది లౌకిక ఆత్మ. మేము లౌకిక ఆత్మను అనుసరింపక దేవుని కృపనే అనుసరించి, దేవుని వాక్యమునే అనుసరించి మీ ఎడల మేము ఎట్లా యథార్థముగా నడుచుకుంటామో మా మనస్సాక్షి మాకు తెలుసు అని సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘం ఏ ఆత్మతో నడిపించబడాలి? పౌలైతే చెప్తున్నాడు, మాకు లౌకిక ఆత్మ కాదు, దేవుని ఆత్మ చేత, దేవుని కృప చేత మేము నడిపించబడుతున్నాము అని
ఆ పౌలు గారు చక్కగా సంఘానికి చెప్తున్నాడు. మరి మనమందరము కూడా దేవుణ్ణి అనుసరిస్తున్నా, దేవుణ్ణి వెంబడిస్తున్నా, దేవుని క్రియలను చేస్తున్నా మన జీవితంలో దేవుడు నిర్దోషి అని నీకు సాక్ష్యం ఇవ్వాలి అంటే మనము లౌకిక ఆత్మతో నడిస్తే ఇది సాధ్యం అవుతుందా మీరు చెప్పాలి. లౌకిక ఆత్మతో నడిస్తే అది వెక్కిలిగా ఉంటుందండి. అల్లరి చిల్లరగా చేస్తుంది, అపహాస్యముగా చేస్తుంది. మనల్ని ఒక చిల్లర వ్యక్తిగా, అంటే ఒక సాక్ష్యము లేని వ్యక్తిగా లౌకిక ఆత్మ మనల్ని నడిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకొని, ఎప్పుడైతే దేవుని యొక్క కృపను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడతావో, నువ్వు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండి నీ మాటలు శ్రేష్టముగా ఉండినట్లుగా, ప్రభు ఎదుట నీవు నిర్దోషిగా ఉండినట్లుగా, ప్రజలొచ్చి నీకు సాక్ష్యము చెప్పడం కాదు, మేము నిర్దోషులము అని మన మనస్సాక్షి మనకు చెప్పునట్లుగా మనము జీవించాలి కదా. సర్ది చెప్పుకోవడము కాదు, మన ఆత్మలో మనము కపటము లేని వారము అని మనము తెలుసుకున్నప్పుడు ఈ పండుగను ఆచరిస్తుండగా అలాగా నీ మీదకి దేవుని అభిషేకం వస్తుంది, ఆశీర్వాదములు వస్తాయి, దీవెనలు వస్తాయి. 2 కొరింథీ 8వ అధ్యాయం కూడా చదువుదాం. 2 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఆజ్ఞాపూర్వకముగా మీకు చెప్పుటలేదు, ఆజ్ఞాపూర్వకముగా మీకు చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. మన ప్రేమ పరిపూర్ణమైనదా కాదా అని ఎవరు పరీక్షించుకోవాలి? మనమే పరీక్షించుకోవాలి. మన ప్రేమలో కపటం ఉన్నదా, మన ప్రేమలో నిజాయితీ ఉన్నదా, మన ప్రేమలో కపటం ఉన్నదా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలని ఆజ్ఞాపూర్వకముగా రాయట్లేదు, కానీ ఒకరిని స్ఫూర్తిగా తీసి మీకు నేను చెప్తున్నాను అంటున్నాడు. 9వ వచనాన్ని కూడా చదువుదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరి నిమిత్తమట? ఎందుకు స్ఫూర్తిగా చూపిస్తున్నాడు ప్రభును? ఎందుకు చూపిస్తున్నాడంటే మన నిమిత్తమట ఆయన ధనవంతుడై ఉండి దారిద్రుడిగా మార్చబడ్డాడట. నిన్ను ధనవంతుడిగా చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు మేలు జరగడానికి, నీ జీవితం ఆశీర్వదించబడడానికి ఎవరు దరిద్రతలోకి వెళ్ళారు? ఎవరు మన దరిద్రతను తీసుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దరిద్రతను ఆయన తీసుకున్నాడు. 7వ వచనం కూడా చదువుదాం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తయందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లుగా చూసుకోండి. అంటే లౌకిక ఆత్మను ఒకవేళ అనుసరిస్తే దేవుని బిడ్డలారా పతనం అయిపోతారు. కానీ ఎప్పుడు మనము దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క మనస్సును మనము తెలుసుకొని ఆ కృప పొందిన వారిగా నడిస్తే మన జీవితము చాలా బాగుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారి అందరికీ కృప కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నామా? మీరు చెప్పాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి ఈ కృప అనుగ్రహించబడుతుందట. దేవుణ్ణి నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినప్పుడు నీ జీవితములో చెడు ఆలోచనలు ఉండవు, చెడు క్రియలు ఉండవు, పాపము ఉండదు, ఒకరిని ద్వేషించము, ఒకరిని వెలివేయము, ఒకరి జీవితములో అన్యాయము చేయము. అంటే చాలా చిన్న విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటామండి. ఇవన్నీ కూడా దేవుణ్ణి నువ్వు నిజముగా శాశ్వతముగా ప్రేమిస్తే ఆ దేవుడు నీలో నివాసం ఉంటాడు. కనుక నువ్వు చిన్న తప్పు చేసినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే ఇది రైట్ కాదు,
ఇది రైట్ కాదు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. అది నువ్వు సరి చేసుకున్నప్పుడు ఆ దేవుని కృపట మన మీదకి వస్తుందట. ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సరిచేయడం మీకు తెలుసు? మనుషులు అన్న తర్వాత తప్పు చేయకుండా ఉంటారంటే నేను అస్సలకే నమ్మను. నిలబడ్డ నాతో సహా మనమందరము కూడా మనుషులము గనుక ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సరిచేయడము మీ అనుభవంలో ఉందా? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆ శాశ్వతమైన ప్రేమతో మనం దేవుణ్ణి, నిష్కాప్టముతో మంచి ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే ఆయన నీలో నివాసం ఉంటాడు కదా. నువ్వు చిన్న పొరపాటు చేసినా చిటికేసి లేపుతాడు, అర్ధరాత్రినే లేపుతాడు, లేపంటాడు, నువ్వు చేసేది రైట్ కాదంటాడు. అప్పుడు మనల్ని మనము సరి చేసుకుంటే దేవుని కృప పొందుతామటండి. దేవుని కృప పొందిన వారి జీవితం చాలా దీవెనకరముగా ఉంటుంది. దేవుని కృప పొందిన అబ్రహాము అందరికీ తండ్రిగా ఉన్నాడు. దేవుని కృప పొందిన యాకోబు భూమి భరించలేని ఆశీర్వాదం పొందాడు. దేవుని కృప పొందిన యోసేపు బానిసగా పోయి ప్రపంచానికి రాజుగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, నీ తలరాత మార్చబడాలన్నా, నీ భవిష్యత్తు మార్చబడాలన్నా, నీ ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కాలన్నా కూడా దేవుణ్ణి నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే ఆయన కృప నీ మీదికి వస్తుంది, నీ కుటుంబం మీదికి వస్తుంది, నీ దీవెన నీ మీదికి వస్తుంది. చూడండి, మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం తప్పు అని తెలిసి కూడా దాన్ని పదే 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 చేసి శాపగ్రస్తులు అయ్యేవారు ఉన్నారండి. మరి ముఖ్యముగా సంఘమును పాడు చేసేవారు, సంఘములో చీలికలు తెచ్చేవారికి చాలా దెబ్బ ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారు? కానీ ఇంకా చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం ఒక్కొక్కటిగా చదువుతూ ఉంటే నేను వివరిస్తాను. ఒక్కొక్క వచనం. చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాము. అంటే చూడండి, ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే చిన్న పిల్లలారా అని పిలిచి ఏమంటున్నాడంటే మాటతో కాదు, నాలుకతో కాదు, మాటను ఉపయోగించకు, నాలుకను ఉపయోగించకు, కానీ సత్యముతో కృపతో మనము చేద్దాము అంటున్నాడు. అంటే నువ్వు చేసేది నాలుకతో చెప్పనవసరం లేదట, మాటతో చెప్పనవసరం లేదట. నీ నాలుకకు పని పెట్టకు, నీ నోటికి పని పెట్టకు, కానీ సత్యముతో కృపతోనట మనము చేద్దాము అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? చిన్నపిల్లలారా, మీకు తెలియదు కదా, మీ నాలుకను ఉపయోగించకండి, మీ మాటలు ఉపయోగించకండి, కానీ సత్యముతోనూ ప్రేమతోనూ చేయడానికి క్రియ చేయండి అంటున్నాడు. క్రియ అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, పాలు తాగేవారు, మాట్లాడని వారు ఉంటారు. అందుకని మనని కూడా చిన్న పిల్లలు అన్నాడు కదా, నేను కూడా చిన్న పిల్లలు అని చెప్తున్నాను. మనమందరము దేవునికి చిన్న పిల్లలమే. మనం ఎంత వయసు వారమైనా దేవునికి చిన్న పిల్లలమే. మన చిన్న పిల్లలు ఆకలి వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? వారు నాలుక ఉపయోగించరు. కొంతమంది పిల్లలు ఏడవరండి. కొంతమంది పిల్లలు ఆకలి అయినప్పుడు వాళ్ళు ఈ ఇంటికి అప్పు ఎగిరిపోయేటట్టుగా ఏడిస్తారు, కానీ వాళ్ళు నాలుక ఉపయోగించరు. వారి యొక్క ఏడుపును కూడా ఉపయోగించరు, మాటను కూడా ఉపయోగించరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మను ఇలా పట్టుకుంటారు, ఆ చేతిని పట్టుకొని లాగుతూ ఉంటారు, కొంగును పట్టుకొని లాగుతూ ఉంటారు, వాళ్ళని ఇలా ఊపుతూ ఉంటారు, ఇట్లా నాలుక చూపిస్తూ ఉంటారు, క్రియ చూపిస్తూ ఉంటారు. నాకు ఆకలి అయితే ఉన్నదని. చిన్న బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? మాటలు రాని వారు కూడా వారికి ఆకలి అయితే ఏం చేస్తారు? అమ్మ చెంగు పట్టుకొని, చేయి పట్టుకొని గబ్బగబ్బా ఎక్కడికి తీసుకొని వెళ్తారు? అన్నం గిన్నె దగ్గరికి తీసుకొని వెళ్ళి అమ్మ అని అనరాకపోయినా కూడా ఆ గిన్నెను చూపిస్తూ ఉంటారు, వాళ్ళ నోటిని వారు క్రియ చేస్తూ ఉన్నారు కదా. దేవుని బిడ్డ, నీ ప్రేమనట క్రియారూపకముగా కృపతో నువ్వు చూపించు అని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఏం చేయాలట? క్రియతో చేయాలి. మన క్రియలు కనపడాలి. నీలో ప్రేమ ఉన్నది, నీలో కృప ఉన్నది అని మన క్రియల ద్వారా. నాలుక ఉపయోగిస్తే చాలా అనర్థాలు జరుగుతాయి. మాట ఉపయోగిస్తే కూడా కొన్ని మాటలు కొన్ని రకరకాలుగా అర్థమవుతాయి. మేము చెప్పేది ఒకటైతే 10 రకాలుగా అర్థమవుతుంది కదా.
మీరు మాట్లాడితే కూడా ఒక్క మాట మాట్లాడితే 10 రకాలుగా అర్థం పోతుంది. కానీ ఈ నాలుకను ఉపయోగించకు, మాటను ఉపయోగించకు, కానీ నువ్వు క్రియ ద్వారా నీ యొక్క సత్యమును, నీ యొక్క ప్రేమను, నీ యొక్క కృపను విస్తరించినట్లుగా నువ్వు క్రియ చేయమని చెప్తున్నాడు. ఇంకా చదువుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో మన హృదయము దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. ఎవరి ఎదుట సమ్మతి చేసుకోవాలట? సమ్మతి చేసుకోవాలంటే గొడవ పెట్టుకుంటారు, ఇరు పక్షముల వారు గొడవ పెట్టుకుంటారు. పెద్ద మనుషులు వచ్చి ఏం చేస్తారు? సమ్మతి చేస్తారు కదా, మంచిగా ఉండండి, ఈ రోజు నుంచి బాగుండండి అని ఒకరినొకరు సమ్మతి పరుస్తారు. అంటే ఒకరిని ఒకరు ఐక్యముగా ఉండనట్లుగా చేస్తాడు. ఇక్కడ కూడా రాస్తున్నాడు ఏమనంటే, నిష్కాపటమైన మనసు లేకుండా మన మనసు దోషారోపణ చేస్తుందండి. కొన్ని విషయాల్లో ఇది తప్పు, నేను చేసింది రైట్ కాదు అని దోషారోపణ చేస్తుంది. అయితే ఆయన ఎదటికి వచ్చేట మనము సమ్మతి పరుచుకోవాలట. ఎవరితో సమ్మతి చేసుకోవాలి? ఈరోజు ఎదుగో పలానా విషయంలో నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించుమని ఎవరిని అడగాలి? ఆయననే అడగాలి. ఆయనతో సమ్మతించుకుంటే, ఆయనతో నీ హృదయము తేటగా ఉంటే, ఆయన దగ్గర నువ్వు సమాధాన పరచబడితే ఆ దేవుడు క్షమించి నిన్ను కృపలోనికి నడిపిస్తాడు. ఇంకా ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మన మనసు దోషారోపణ చేయని ఎడలా, ఆమె చెప్పండి, మన మనసు దోషారోపణ చేయని ఎడలా దేవుని ఎదుటనట మనం ధైర్యముగా నిలబడతామట. నిలబడతారండి? నిలబడతామా? ఏదైనా దొంగతనం చేశాడు అనుకోండి, పోలీస్ స్టేషన్లో పోయి పోలీస్ స్టేషన్లో ధైర్యంగా నేనేం చేయలేదు సార్ అని నిలబడతారా? నిలబడలేరు కదా. అయితే మన మనసు అట దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుటట ఎలా నిలబడతాం? ధైర్యముగా నిలబడతామట. అప్పుడట నువ్వేది అడిగినా ఆయన నీకు ఇచ్చేస్తాడట. అప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు వస్తూ ఉంటేనే తెలుసు ఆయనకు నువ్వేం అడుగుతావో, నువ్వు వస్తూ ఉంటేనే తెలుసు నువ్వేం అడగడానికి వస్తున్నావు అని ఆయనకు తెలుసు. కనుక ఆయనతో నువ్వు సమ్మతించబడి ఆయనతో నువ్వు ఏకమై ఆయన ఎదుట నీ మనసు దోషారోపణ చేయక ధైర్యముగా వెళ్ళి నా ప్రభువును నేను అడుగుతాను అనే ఒక నిశ్చయత నీ మనసులో ఉంటే, నేనేమంటానంటే నువ్వు అడిగేదానిక చూడండి, నువ్వు అడిగి మోకరించకముందే జవాబు వచ్చేస్తుంది. తెలుసా మీకు? జవాబు వచ్చేస్తుంది. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, నన్ను బాగా ప్రేమించేవారు, నన్ను గౌరవించేవారు. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, వారు చాలా దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా. కొంతమంది నాకు ఫోన్ చేసిన వెంటనే నేను వింటా ఉంటే ప్రభు నా ఎదుట నిలబడి ఆ కార్యము జరిగిందని చెప్పు అంటాడు. అంటే నీ మనసు దోషారోపణ చేయనప్పుడు నువ్వు ఆయన ఎదుటికి వెళ్ళడము కాదు, ఆయనే నీ దగ్గరికి వచ్చి నీ ప్రార్థన వెళ్ళక ముందే జవాబు తీసుకొని వస్తాడండి. అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవుని బిడ్డ నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నీ క్రియలు ఎలా ఉండాలి? మనము మన యొక్క భారములను మోసుకొని తిరిగేవారిగా ఉన్నాం, మన యొక్క క్రియలను మోసుకొని తిరిగేవారిగా ఉన్నాం. మన బాధ మన నెత్తి మీద పెట్టుకొని, గంపలాగా మన నెత్తి మీద పెట్టుకొని తిరిగేవారిగా ఉన్నాం. కానీ మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట అంటున్నాడు. చూద్దామా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి 30 వచనాల వరకు చదివితే అక్కడ చక్కటి మాటలు ఉన్నాయి. చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా,
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఏమంటున్నాడంటే, సమస్త జనులారా, భారము మోసుకొని పోవుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు ఉపదేశము చేస్తాను, ఎట్లా మాట్లాడాలో నేను చెప్తాను, ఎలా నడుచుకోవాలో నేను చెప్తాను. ఎంత దారుణమైన ప్రజలు ఉన్నారంటే, మొట్టమొదటిగానే మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ భారమును మోసుకొని పోవచ్చున్న సమస్త జనులను ఆయన ఎందుకు రమ్మంటున్నాడంటే, వారి హృదయాన్ని చెడుపుకుంటున్నారు, వారి జీవితాన్ని చెడుపుకుంటున్నారు, వారి బ్రతుకును చెడుపుకుంటున్నారు. అయితే సమస్త జనులారా, లౌకిక ఆత్మను అనుసరింపక నా యొద్దకు రండి, నా దగ్గర మీరు నేర్చుకోనండి, నా కాడిని మీరు మోయండి, అది సులువుగా తేలికగా ఉంటుందట. అసలు ఏంటిది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు, నీ పొరుగువాన్ని ఆశించకు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకు, వారు ఒకవేళ దరిద్రులైతే వారిని ఆదరించు, ప్రేమించు. ఇవన్నీ చేస్తే మన హృదయంలో ఎంత ఆనందం ఉంటుందో మీకు తెలుసా? ఎంత సంతోషం. ఆకలి కలిగిన వానికి భోజనం పెడితే ఎంత తృప్తి కలుగుతుందో మీకు తెలుసా? బాధలో కష్టములో ఉన్నవాని దగ్గరికి వెళ్ళి వారి కన్నీరు తుడిచి ఆదరణ మాటలు 4 చెప్తే ఎంత భారము వారికి తొలగిపోతుందో మీకు తెలుసా? ఇలాంటివి నా దగ్గర నేర్చుకోండి. నా కాడి చాలా సులువుగా ఉన్నది. మీ భారమైన కాడి, మన భారమైంది ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర ఇట్లా అయిపోయిందట, వారు మొత్తం లాస్ అయిపోయారట, వాళ్ళు గుండు గీక్కున్నారట, ఒళ్ళంతా గజ్జట, ఇవన్నీ భారము తెచ్చిపెడుతుందండి. ఎంతసేపు లోకవార్తలు చెప్పుకున్నంతసేపు మన హృదయము బరువెక్కుతుంది, మనలో ఉన్న ఆత్మీయత తగ్గిపోయి మనము లోకానుసారమైన వ్యక్తులుగా మార్చబడినప్పుడు, శరీరము లోకము వార్తలు విన్నప్పుడు శరీరములో శరీర ఆశలను, శరీర యొక్క సంబంధమైన వాటిని అన్నిటినీ వెతుకుతూ తిరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గర నేర్చుకొని ఆయన ఆత్మను అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు నీవు తేలికైపోతావు. ఆయన ఒక సిలువను నువ్వు మోసినప్పుడు ఆ సులువైన భారము అది మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఇతరులను నువ్వు ఆదరించి, ప్రేమించి, వారి గాయములు కట్టే ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీ జీవితము అనేకులకు స్ఫూర్తిగా ఉంటుంది. నీవు నిలబడతావు, నీతో 10 మందిని కూడా నిలబెట్టగలుగుతావు. ఆ ఒక ఐశ్వర్యమును, ఆ ఘనతను దేవుని దగ్గర నుంచి మనం పొందుకుందాం. ఆ మంచి పేరు, ఖ్యాతి ప్రభు మనకు ఇచ్చునుగాక. అందరము కూడా ఒక నిమిషము మోకరించుదాం. నీతి సూర్యుడా, నీతిమంతుడా, ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జిల్లారా, నా యొద్దకు రండి, నా కాడి సులువుగా ఉన్నది అంటున్నావు. నీ దగ్గర నేర్చుకోమంటున్నావు. నీ దగ్గర నేర్చుకున్నవన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి, క్రియారూపకముగా చూపించడానికి జ్ఞానాత్మను మీరు అనుగ్రహించండి. నీ బిడ్డలందరినీ కూడా అయ్యా తండ్రి మీరు ఆశీర్వదించండి. వాక్యములో మంచి ఫలభరితముగా వారు ఎదుగునట్లుగా కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.